ఎస్ఆర్ తెలుగు న్యూస్ కి స్వాగతం. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఎలక్ట్రికల్ వాహనాలను వినియోగించాలి అని ఏలూరు రూరల్ మండలం ఎంఆర్ఓ విజయ్ కుమార్ అన్నారు. ఏలూరు మండలం చాటపర్రులో స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పంచాయతీ రెవెన్యూ సిబ్బందితో గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ విజయ్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షించడం వల్ల మానవాళికి రక్షణగా నిలుస్తుంది అని, ప్రతి ఒక్కరూ ఎలక్ట్రికల్ వాహనాలు వాడడం వల్ల కాలుష్య నియంత్రణ జరుగుతుంది అని తెలిపారు. అనంతరం తెలుగుదేశం పార్టీ ఏలూరు రూరల్ మండల అధ్యక్షుడు నంబూరు నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పర్యావరణ పరిరక్షణ కోసం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని, ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ పిఎస్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి మూడో శనివారం కూడా మన మండల పరిధిలో జరుపుకుంటున్నాము. ఈరోజు చాటపారు పంచాయతీ కార్యాలయం వద్ద మన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మన ప్రజాప్రతినిధులు అలాగే కార్యాలయ సిబ్బంది అందరితో కూడా మనం జరుపుకోవడం జరిగింది. ఈరోజు థీమ్లో భాగంగా వాయు కాలుష్యాన్ని నివారించాలనే ఉద్దేశంతో మన అందరికీ ప్రజలందరూ కూడా అవేర్నెస్ కలిగించే విధంగా మన కార్యక్రమం చేపట్టడం, ప్లే కార్డుల ద్వారా ప్రదర్శించడం జరిగింది. ఈ వాయు కాలుష్యాన్ని మనం నివారించాలంటే విరివిగా మొక్కలు నాటడం, అదేవిధంగా ఇంధనంతో నడిచేటువంటి వాహనాలు 4 వీలర్స్ 2 వీలర్స్ని తగ్గించి బ్యాటరీ ఈవీ వెహికల్స్ని ఎక్కువగా వాడడం, అదేవిధంగా సోలార్ విద్యుత్తును ఎక్కువగా వాడడం వల్ల ఈ యొక్క వాయు కాలుష్యాన్ని మనం తగ్గించవచ్చు. కాబట్టి ప్రజలందరూ కూడా అవగాహన ద్వారా మీరందరూ కూడా ఈ యొక్క వాహన కాలుష్యాన్ని తగ్గించి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకు పాటుపడాలని నేను కోరుకుంటూ మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇటువంటి యొక్క కార్యక్రమాన్ని బృహత్తరమైన కార్యక్రమం చేస్తుంటూ ఇందులో కూడా మన అందరూ కూడా మన యొక్క సహకారాన్ని అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మన గౌరవ శాసనసభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు, మరియు మన ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ గారు, వీరందరి యొక్క సహకారంతో మన యొక్క గ్రామాలను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే బృహత్తరమైన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఎందుకంటే ఈ యొక్క పారిశుద్ధ్య విషయంలో అది ఏదైతే చేయలేదో మనం చాలా అనారోగ్యాలకి గురి కావడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని బట్టి మన గ్రామాలని పరిశుభ్రం చేసుకోవటం, మన యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాల్ని కాపాడటం కోసం మన యొక్క ప్రభుత్వం చేపట్టిన ఈ యొక్క వెహికల్స్ ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయో వాటితో ఎక్కువగా వినియోగించి కాలుష్యాన్ని నివారించటం, మరియు సోలార్ విద్యుత్ని మనం ఎక్కువగా ఉపయోగించుకొని దాని ద్వారా కూడా పొల్యూషన్ తగ్గించుకొని మన యొక్క గ్రామాల్ని సస్యశ్యామలం చేసుకోవాలని మన నాయకులు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి మూడో శనివారం నాడు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు